చేశాడో ఆ తప్పుకే భావించాలి కదా, అనుభవించి తీరాలి. అంటే మీరు మాన ప్రాణాలు తీసే ఈ పాపినాడు అంకినేడుతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆ ఎస్పీ భరత్ చంద్ర గారికి తెలిసేటట్టు చేస్తా. మిమ్మల్ని కన్నది కూడా నాలాంటి ఒక ఆడదానికి పుట్టిన మీరు ఇలా చేయడానికి సిగ్గులేదు. అయినా మీరు నాకు అన్నయ్య అంటాడు, మీకు పుణ్యం ఉంటుంది, కాయ చేసి నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. ముక్కిటి పురాణాలు చదువుకునే బడి పిల్లలకు చెప్పు. అదే తాగే లాంటి మాకు శాపనార్థాలు అని చేయాలి. మీకు దండం పెడతాను, మొక్కుతాను. మీ ఇద్దరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. ఓసే భవానీ, ఏమండి అన్నదాన్ని ఎల్లుండైనా చూసుకోవచ్చు, కానీ అన్నా అన్నదాన్ని ఈరోజే ఈ క్షణమే అనుభవించాలి అన్నది మా బ్రదర్ సిద్ధాంతం. చూడబోని ఆవు పలుగు మీద దమ్మబడితే అది నెత్తురే తాగుతుంది కానీ పాలు తాగదమ్మా. బాబిలేడు కంటపడ్డా ఏ కన్న పిల్లైనా నా పిట్ట అరిగి పోవాల్సిందే, కానీ పాలు తిరిగితే వాటికే పంపిస్తాం. మర్దలు చెప్పినట్టే సింహంలా ఉన్నావురా, మెచ్చానురా నీ ధైర్యానికి. ఏ తమ్ముడు, సింహాన్ని బంధించాడురా, లేదంటే అది మనల్ని తినేస్తుంది. రండ్రా, చూస్తారేంటో, ఇంకా బంధించండి. అడుగు ముందుకేశారు, ఈ పిస్తోళ్ళని బుల్లెట్లు ఈ గుండెలకు దూసుకెళ్ళిపోతాయి. చట్టం నా జోబులో సిగరెట్ లాంటిది, న్యాయం నా చేతిలో అగ్గిపెట్ట లాంటిది. నేను కనుసైగ చేస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నా ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటిది నువ్వు నాతో తలబడి నీ జీవితానికి చిట్టు పేర్చుకున్నావు కదరా. ఒక ఆడదాన్ని పెట్టుకొని కాదురా, దమ్ముంటే ఆ పట్టుకు చూడండి, మీ చెంచగలని నేలమట్టం చేస్తా. చూడు ఎస్పీ, సింహాన్ని బంధించే జూలో వేసేది ఇది కూడా తెలియని నువ్వు
రాళ్ళతో గుచ్చి నాశనం చేయండి రా. మీరు సీసాలతో స్నానం చేయించండి రా. అన్నయ్య అలా చేద్దామంటావా? అలా చేయమంటారు. వండుకు పట్టాలంటే వీళ్ళు ఇక్కడ కాదన్నయ్య, పట్టవాళ్ళు 10 మంది చూస్తున్నాగా ఆ గాంధీ మార్గే చండంలో చంపేయాలన్నయ్య. నిజమే తమ్ముడు, వీడి చావు చూసిన ఏ ఆఫీసర్ అయినా మన జోలికి రావాలనే ఆలోచన వచ్చిన గుండెల్లో అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు గుండెల్లో వెనుక బుద్ధి చావాలి. అందుకే వీడి మదల్ని గాంధీ మార్కెట్ సెంటర్కి